హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను అలోవెరా మరియు కొబ్బరి నూనెతో మంచి హెయిర్ ఆయిల్ చేస్తున్నానండి. ఇది మా ఇంట్లో అందరూ 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాము. మంచి రిజల్ట్స్ అయితే వచ్చింది. మాకైతే మంచిగా నచ్చిందండి. అందుకు వీడియో చేశాను. ఇందులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి ఏవి హానికర కెమికల్స్ అలాంటివి ఏం వేయకోకుండా ఇలా చేసి పెట్టుకుంటుంటాను. ఇక్కడ చూపిస్తున్నా కదండి అలోవెరా ఇంట్లోది అనమాట. ఈ అలోవెరా ఆకులు వచ్చేసి బాగా లావుగా మందంగా ఉండాలండి. అప్పుడే లోపల గుజ్జు బాగా లావుగా ఉంటే గన మనకి ఒక 3, 4 ఆకులతో ఒక కప్పుకొచ్చేస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి కట్ చేసి ఇలా నీళ్ళలో వేసుకున్నాను. అలా నీళ్ళలో వేసుకోవడం వల్ల యెల్లోగా వచ్చేస్తాయి వాటర్. అలాగ 2, 3 సార్లు నానబెట్టేసుకోవాలన్నమాట ఈ ఎడ్జెస్‌ని. ఎందుకంటే దాంట్లో ఉండే యెల్లోయిష్ అంతా వెళ్ళిపోవాలి. అది మంచిది కాదనమాట మనం వాడుకోవడానికి. అలాగే వచ్చేసి అది బాగా కడుక్కున్నాక ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఇటు సైడ్ అటు సైడు ముళ్ళు ఉంటాయి కదా, అవి రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. ఇది మామూలుగా షుగర్ పేషెంట్లు వాళ్ళు కూడా పొద్దున్నే పడిగడుపున ఇది బాగా ఒక 2, 3 క్యూబ్స్ లాగా మింగితే చాలా మంచిది అంటుంటారండి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిదనేసి. అలాగే పైల్స్‌తో ఎక్కువ బాధపడుతూ ఉంటారు గదండీ! వాళ్ళకి కూడా ఇది మంచి ఔషధం అని చెప్పొచ్చు. పడిగడుపునే ఒక 4, 5 పీసులు ఇలా కడిగేసుకొని, బాగా మింగేస్తే బాగా మెత్తగా జారిపోతాయన్నమాట. చేదనేది తగలదు నాలుకకి. ఇది చాలా మంచి యూజ్‌ఫుల్ మెడిసిన్ అని చెప్పొచ్చు. ఇలాగ అన్నీ కట్ చేసుకున్నాక, నేను చూపిస్తున్న విధంగా కడిగేసుకొని, ఇలాగ పైన చెక్కంతా పీల్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్ వాడడం వల్ల తలలో ఉండే డాండ్రఫ్ గానీ, లేదంటే గిన హెయిర్ ఫాల్ గానీ అవంతా తగ్గిపోతుంది. ఇప్పుడున్న పొల్యూషన్‌కి చిన్న పిల్లలైతే చదువు వల్ల ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. జుట్టు ఊడిపోతుంది గదండీ! ఇప్పటి పిల్లలకైతే తొందరగా తెల్లగైపోతున్నాయి వెంట్రుకలు. వాటన్నిటికి ఇది చాలా మంచిదనమాట. ఇలా నూనెలో కలిపి కాగబెట్టుకొని తలకు అప్లై చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తది. ఇలాగంతా పీల్ చేసుకున్న గుజ్జుని ఒక కప్పులో తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇది పొద్దున్న చేసి పెట్టినదండి. మీకోసమని వీడియో కోసం మళ్ళీ ఇంకోటి కట్ చేసి చూపిస్తున్నాను. నేను రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటాను ఇలాంటిది. మా పిల్లలకు కూడా పంపిస్తూ ఉంటాను. ఇక్కడొచ్చేసి చెక్కు తీసినాం గదండీ! అది వేస్ట్ కాదు. అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనము ఎప్పుడైనా కానీ ఇలా చేతులకి, ఫేస్‌కి, మెడకి నల్లగా ఉంటుంది గదండీ! మెడ మీద చాలా మందికి. అలా రుద్దుకుంటే గిన కొంచెం మంచి రిజల్ట్స్ వస్తాయి. చెక్కు కూడా వేస్ట్ కాదనమాట. ఇప్పుడు మనము పీల్ చేసుకున్న గుజ్జుని మిక్సీకేసేసుకొని ఒక కప్పు నిండా మనం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 1.5 కప్పు కొబ్బరి నూనె తీసుకోవాలనమాట. ఒంటి మీద ఎక్కడైనా కాలిన మచ్చలున్నాయనుకోండి, దాని మీద ఈ ఆయిల్‌ని అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్లంత మిరియాలు, ఒక 2 స్పూన్లంత మెంతులేసుకుంటున్నాను. ఈ మిరియాలు వచ్చేసి మన తలలో డాండ్రఫ్ గానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ గానీ ఉంటే ఈ మిరియాలు వేయడం వల్ల తగ్గిపోతుంది. విటమిన్ సి ఉండడం వల్ల మనకు హెయిర్ హెల్తీగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాగ గుజ్జు అంతా ఆయిల్లోకేసాక బాగా కలిపెట్టాలండి. మొత్తం కలిసిపోవాలనమాట. ఈ జెల్లొచ్చేసి ఆయిల్లోకి ఈ మిరియాలు ఈ 3 ఇలా బాగా కలిపెట్టుకున్నాక స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్నాక సిమ్‌లోనే ఉడికించుకోవాలి ఇది. హైలో పెట్టకూడదు. ఎందుకంటే స్లోగా ఉడికితేనే అలోవెరా జెల్‌లో ఉండే పోషకాలన్నీ కొబ్బరి నూనెలో దిగుతాయనమాట. ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువేనండి. టైం ఎక్కువ పడుతుంది. నాకు ఒక గిన్నె తీసుకున్నాను గదా గుజ్జు, నాకు కనీసం అంటే ముక్కాలు గంట పట్టింది. 45 మినిట్స్. ఎందుకంటే ఓపికగా చేసుకుంటే మనకే మంచిది కదా! బయట కొనే వాటికంటే అనేసి నేను ఇంట్లోనే చేసుకుంటుంటాను. ఇక్కడ చూపిస్తున్నా గదండీ! ఇదొచ్చేసి ఆకు, గోరింటాకు, మందారమాకు, గుంటగలగరాకు అంటాం గదండీ! ఆ 3 తీసుకున్నాను. నాకు చిక్కినప్పుడల్లా ఇలా కడిగి ఆరబెట్టేసుకొని ఎండబెట్టుకుంటుంటాను. మనకు కావాలన్నప్పుడు ఫ్రెష్‌గా దొరకదు గదా! అందుకోసం. గుంటగలగరాకొచ్చేసి హెయిర్ నల్లగా ఉంచుతుంది. మందారమాకొచ్చేసి స్మూత్‌గా ఉంచుతుందనమాట హెయిర్‌ని. గోరింటాకొచ్చేసి తలకు చలవ. అందుకోసం ఈ 3 కడిగి ఆరబెట్టి ఎండబెట్టుకున్నది. ఇలాగ ఆయిల్ 50% బాగా ఉడికినాక ఇదేసేసుకుంటున్నాను. అదే మనకు ఫ్రెష్‌గా ఉంటే గిన ఆకులు మిరియాలతో పాటే వేసేసుకోవచ్చు. ఎందుకంటే పచ్చి ఆకులో ఉండే రసం అంతా ఉడికి నూనెలో దిగల్ల గదా! అందుకోసం. ఇది ఆల్రెడీ ఎండిపోయింది గాబట్టి ఒక 50% ఉడికాక వేసుకుంటున్నాను. చూపిస్తున్నది కదండీ! ఆయిల్ అంతా కలర్ ఎంత చేంజ్ అయిందో మంచి వాసనొస్తుంది గూడా. మనకెప్పుడైతే ఆయిల్ తయారైంది, అలోవెరా గుజ్జంతా ఇమిరిపోయిందని ఎప్పుడనిపిస్తుందంటే, మిరియాలు చిటపట అని బయటికి ఎగురుతాయనమాట.
ఇంక ఇంత మాత్రం ఉంటే చాలు. స్టవ్ బంద్ చేసేసుకొని మూసిపెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి వేడివేడిగా ఉన్నట్లుగానే వడగొట్టేసుకోవాలి. లేదంటే మనకు ఆకుల్లో అంతా ఉండిపోతుందనమాట. వేడిదైతే గిన అంతా వచ్చేస్తుంది. ఇలాగ గంటె పెట్టుకొని ఒత్తుతూ వంచేసుకుంటే గిన మొత్తం వచ్చేస్తుంది. ఇలా స్ట్రైనర్‌లో కాకుండా క్లాత్‌లో అయినా వడగట్టుకోవచ్చు. ఆ ఆకును గట్టిగా పిండేసుకుంటే నీట్‌గా అంతా వచ్చేస్తుందండి. ఇది బాగా చల్లారబెట్టుకున్నాక నేను చూపిస్తున్నా గదా! ఈ విటమిన్ అనమాట. ఈ క్యాప్సూల్స్ వేయడం వల్ల గూడా హెయిర్ మంచి గ్రోత్‌గా ఉంటుంది. బాగా ఒత్తుగా పెరుగుతుందనమాట షైనీగా, హెల్తీగా. నేనిక్కడొచ్చేసి ఒక గిన్నె కంటే ఒక లీటర్ ఆయిల్‌కు నేను ఒక 6, 7 క్యాప్సూల్స్ ఏసుకుంటున్నాను. ఇంకా ఓ 2 ఎక్కువ వేసుకున్నా ఏం గాదనమాట. నేను చూపిస్తున్నా గదండీ! ఇది చేతులకు తగిలితే భలే జిగురుగా ఉంటుంది గాబట్టి చేతికి తగులుకోకుండా కొంచెం నెమ్మదిగా సేఫ్టీ పిన్‌తో గానీ, లేదంటే ఇలా కత్తెరతో గానీ చిన్న హోల్ చేసి ఇలా పిండేసుకోవాలి మొత్తం అన్నీ. నేనిక్కడ పిండేసుకున్నాక అన్నీ మొత్తం చెంచాతో కలిపేసుకుంటున్నాను. ఇది తడి లేని ఒక గాజు బాటిల్‌లో గానీ, లేదంటే ఏ దాంట్లన్నా గానీ ఎత్తిపెట్టుకోవచ్చు. చానా బావుంటుంది. తడి తగలకోకుండా ఎన్నాళ్ళైనా ఉంటుంది మంచి స్మెల్‌తో. ఈ ఆయిల్‌ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. చానా మంచిగా సిల్కీగా, షైనీగా బాగుంటుంది హెయిర్ ఒత్తుగా. ఇదొచ్చేసి వాడతామనంగా కొంచెం కప్పు గిన్నెలోకి తీసుకొని తడి తగలకోకుండా కొంచెం గోరువెచ్చగా చేసుకొని అప్లై చేసుకుంటే మంచి రిలీఫ్ ఇస్తుందనమాట. ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నాను. మీకు గిన నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్‌తో వస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.